ఆదోని జిల్లా ఉద్యమంలో కొత్త ట్విస్టులు ఆసక్తి రేపుతున్నాయి. అధికార పక్ష ఎమ్మెల్యేల డిమాండ్లతో కూటమి ప్రభుత్వం ఇరకాటంలో పడేలా ఉంది. ఓవైపు ఆదోని జిల్లా కోసం ఆందోళనలు జరుగుతుండగా తాజాగా ఎమ్మిగనూరు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ చేయాలనే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇదంతా ఆదోని జిల్లా మేటర్ని పక్కదారి పట్టించే ఎత్తుగడే విమర్శలు కూడా ఉన్నాయి. ప్రజాభిప్రాయం మేరకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావటం మానేసి కొత్త డిమాండ్స్ లేవనెత్తడం స్వార్థ ఆధిపత్య రాజకీయాల్లో భాగమనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఆదోని జిల్లా ఏర్పాటు కోసం ప్రజా ఉద్యమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. రాజకీయ, విద్యార్థి, పౌర సంఘాలు రాజకీయాలకు అతీతంగా ఈ డిమాండ్కు మద్దతు ప్రకటించాయి. చివరి రక్తపు బొట్టు వరకు ఆదోని జిల్లా ఏర్పాటుకు కృషి చేస్తానని బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి ప్రకటించారు. అయితే ఇందుకోసం ప్రత్యేకంగా ఎలాంటి చొరవ తీసుకున్న దాఖలు లేవు. సీఎంతో సమావేశమే సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోలేదని విమర్శలున్నాయి. టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి ఆదోని జిల్లా సాధన శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు. అయితే తాజాగా అదే పార్టీకి చెందిన ఎమ్మిగనూరు ఎమ్మెల్యే పోటీగా మరో డిమాండ్ లేవనెత్తారు. దీంతో ప్రభుత్వం ఆలోచనలో పడింది. ఆదోని జిల్లా డిమాండ్పై సమగ్ర నివేదిక అందజేయాలని ఇన్ఛార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడును సీఎం చంద్రబాబు ఆదేశించారు. దీంతో మంత్రి నిమ్మల రామానాయుడు అమరావతిలో కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలతో సమావేశమై అభిప్రాయాలు సేకరించారు. ఆదోని జిల్లాకు పలువురు ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. అయితే ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి మాత్రం ఎమ్మిగనూరు జిల్లా అంశాన్ని కొత్తగా తెరమీదకు తెచ్చారు. ఆదోని జిల్లా కావాలని మద్దతు ఇవ్వమని తనను ఎవరూ అడగలేదని జయనాగేశ్వర్ రెడ్డి చెప్తున్నారు. తనకు మాత్రం ఎమ్మిగనూరు జిల్లా కావాలని ఉందని తేల్చి చెప్పారు. తన నియోజకవర్గ ప్రజల ఆకాంక్షను సీఎం దృష్టికి తీసుకెళ్తానని ఆయన స్పష్టం చేశారు. ఓవైపు ఆదోని జిల్లా కోసం ఆందోళనలు ఉధృతంగా జరుగుతున్న సమయంలో టీడీపీలోని నాయకులే ఎమ్మిగనూరు ప్రస్తావన తీసుకురావడం అటు ప్రభుత్వాన్ని ఇటు జిల్లా ప్రజలను షాకు గురిచేసింది. జిల్లాల పునర్విభజనపై మంత్రుల కమిటీ అభిప్రాయాలు సేకరించినప్పుడు ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నిస్తున్నారు. ఆదోని జిల్లా ఏర్పాటు కొలిక్కి వచ్చే సమయంలో కొర్రెలు పెట్టడమేంటని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదోని ఆందోళనను నీరుగార్చడానికే కొత్త ఎత్తుగడ వేశారా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎమ్మిగనూరును జిల్లా కేంద్రంగా ప్రకటించాలనే డిమాండ్ రోజురోజుకి పెరుగుతుంది. ఆదోనిని పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేస్తూ ఎమ్మిగనూరును జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతున్నారు. ఎమ్మిగనూరు జిల్లా కేంద్రం అయితేనే పొరుగు రాష్ట్రాలకు వలసలు తగ్గుతాయంటున్నారు. ఎడ్యుకేషనల్ హబ్గా అభివృద్ధి చెందిన ఎమ్మిగనూరులో 1000 ఎకరాల ప్రభుత్వ భూములు అందుబాటులో ఉండటంతో పాటు పత్తికొండ, మంత్రాలయం ప్రాంతాలకు జిల్లా కేంద్రం దగ్గరగా ఉంటుంది అని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఆదోని ఆందోళనలు పక్కదారి పట్టించడానికి ఈ ఎత్తుగడ వేశారా అని అనుమానించే వాళ్లు ఉన్నారు. ఈ జిల్లాల డిమాండ్ ఎపిసోడ్ కూటమికి ప్రధానంగా టీడీపీకి నష్టం కలిగిస్తుందేమోనని తెలుగు తమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారు. మరి ఈ సమస్యను డబుల్ ఇంజిన్ సర్కార్ ఎలా పరిష్కరిస్తుందో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.